హే గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం డోరీస్ గురించి అయితే తెలుసుకున్నాం. డోరీస్ అంటే మన డ్రెస్సెస్కి, బ్లౌజులకి నాడాలు అంటారు కదా, అది. సో దీంట్లో 2 టైప్స్ అండ్ డోరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, ఇంకోటి వచ్చేసి క్రాస్ పీస్ అనమాట. క్రాస్ అంటే మీరు బ్లౌజ్లకి నెక్ వేస్తారు కదా, అలా పీస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మీకు వెడల్పు అంటే విడ్త్, సో 1.5 తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్రాస్గా కట్ చేస్తున్నాను. సో రెండిటికి డిఫరెంట్ కూడా నేను చెప్తాను. క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మీరు ఫుట్ సైజ్ అని వేసుకోవచ్చు. బిగినర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది జాయింట్ సైడ్ నుంచి. నేను జాయింట్ సైడ్ వేస్తున్నా చూడండి, ఫుట్ సైజు. కొంతమంది ఇక్కడ సైడ్ వేసేస్తారనమాట. సో 2 పీసెస్ కూడా సేమ్ స్టిచ్చింగ్ సేమ్ ఉంటుంది, కానీ కటింగ్ ఒకటే డిఫరెంట్ అనమాట రెండిటికి. సో ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. థ్రెడ్ ఏమో కాజెస్ కుక్స్కి ఎలా తీసుకున్నారు డబుల్ థ్రెడ్, అలాంటి థ్రెడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఓపెన్ సైడ్ అనమాట. చూడండి, ఇక జాయింట్ సైడ్ చూడండి, అక్కడ మీరు 3 టైమ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి హోల్లో నుంచి. టైట్గా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. నిడిల్ రివర్స్ పెట్టి తీసుకోవాలి, స్ట్రైట్గా పెట్టి తీసుకుంటే రాదనమాట. మళ్ళీ చెప్తున్నాను, రివర్స్లో పెట్టేసి అవతల సైడ్ వచ్చేసేయాలి నిడిల్ అనేది. ఓకే, థ్రెడ్తో లాగాలన్నమాట. సో మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి లాగేసిన థ్రెడ్ తెగిపోతుంది, డోర్ అనేది యూజ్ అవ్వదు. ఇంకా మీరు మళ్ళీ కొత్తది తీసుకోవాలి. సో ఈ ఓపెన్ సైడ్ ఉన్న క్లాత్ అనేది లోపలికి వెళ్ళేలా చూసుకోవాలి. మీరు వన్స్ లోపలికి వెళ్ళిపోయింది అనుకో, కొంచెం మీకు డోర్ తీయడం ఈజీ అయిపోతుంది. స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, స్లోగా చేయండి. సో కొంచెం థ్రెడ్ వచ్చేసింది అనుకో, ఇలా లాగేసేయాలి. వన్స్ డోర్ బయటకు వచ్చింది అనుకో, ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు ఇంకోటి డోరీ కూడా సేమ్ ఇలాగే తీయాలి. సేమ్ ఇది కూడా బయటికి లాగేసేయాలి, సేమ్ దానిలానే, ఓన్లీ కటింగ్ ఒకటే డిఫరెంట్. సో ఎవరెవరైతే నాకు మెసేజ్ చేస్తున్నారో లైక్ డైలీ క్లాసెస్ అవ్వట్లేదని బ్యాచ్ 2లో, మీకు ఆల్రెడీ 1 వీక్ కూడా కాలేదు, ఆల్రెడీ మీరు 6 క్లాసెస్ విన్నారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి అది కూడా లేదనమాట. నేను డే బై డే క్లాసెస్ సెండ్ చేస్తాను, ఆల్రెడీ మీకు వాయిస్ నోట్ అయితే ఇచ్చాను. అయినా మీరు అలా మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇవ్వలేను దానికి. అండ్ ఎవరైతే నేను ప్రీవియస్ క్లాసెస్ సెండ్ చేసిన ఒక 9 పిక్స్ అయితే నాకు స్టిచ్చింగ్ చేసి సెండ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇది కూడా సేమ్ అలాగే రివర్స్ తీయాలి. కొంతమందికి స్ట్రైట్ లైన్స్, ఎగ్జాక్ట్ లైన్స్ స్టిచ్చింగ్ చేయడం రావట్లే అని మెసేజ్ పెడుతున్నారు. సో నేను ఫస్ట్ ఇచ్చిన పేపర్ వర్క్ అయితే కంప్లీట్గా నీట్గా చేయండి, ఆ తర్వాత అయితే ట్రై చేయండి. ఫస్ట్లో ఏది రాదు, నేను ఆల్రెడీ చెప్పాను, 1 వీక్ అయితే టైం పడుతుంది బిగినర్స్కి అనేది. సో మెల్లగా ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో ఇక్కడ నేను 2 డిఫరెంట్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇది సర్కిల్గా తిప్పాను చూడండి, ఎంత నీట్గా వచ్చింది. ఈ స్ట్రైట్తో అయితే అసలు రాదు చూడండి, రౌండ్ అనేది సరిగా తిరగదు అనమాట. అలా మీకు
వస్తుంది. ఇది వచ్చేసి మీ క్రాస్ పీస్ వచ్చేసి ఎలాంటి డిజైన్ అయినా చేసుకోవచ్చు. దీంతో ఎంత నీట్గా సర్కిల్ అవుతుంది చూడండి. సో ఇదే అనమాట దానికి ఉన్న డిఫరెంట్. మీరు ఏదైనా డిజైన్స్ యూజ్ చేయాలంటే క్రాస్ పీస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో వేరే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.